ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గెలిచిన టీం ఫైనల్కు చేరుకుంటుంది. సెమీఫైనల్లో గెలిచి వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. రెండు టీమ్స్ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. భారత్ ఆసియా జట్లు ఐసీసీ సెమీఫైనల్స్లో తలపడడం ఇది మూడోసారి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గత 5 వన్డే మ్యాచ్లను పరిశీలిస్తే ఇక్కడ మొదట బౌలింగ్ చేసిన జట్టు 60% మ్యాచ్ల్లో గెలిచింది. లక్ష్యాన్ని ఛేదించే జట్లు 40% విజయాలు సాధించాయి. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 231 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో ఇది 222 పరుగులు అవుతుంది. చివరి మ్యాచ్లో భారత జట్టు ఇక్కడే న్యూజిలాండ్తో ఆడింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44 పరుగుల తేడాతో కివీస్పై గెలిచింది. ఈ మైదానంలో స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. గత 5 మ్యాచ్ల్లో స్పిన్ బౌలింగ్కు 66 వికెట్లు దక్కాయి. భారత్కు 4 టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వీరు ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించగలరు. కాబట్టి ఈ సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ఆసీస్ బ్యాటింగ్, భారత్ స్పిన్ బౌలింగ్ క్రికెట్ లవర్స్కు మజాను అందించడం పక్కా. ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన గత 10 వన్డే మ్యాచ్లను గమనిస్తే ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఇండియా 5 మ్యాచ్ల్లో గెలిచింది. ఆస్ట్రేలియా కూడా 5 మ్యాచ్ల్లో గెలిచింది. చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో రెండు జట్లు తలబడ్డాయి. ఇక్కడ భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పెద్ద మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుంది. కాబట్టి సెమీఫైనల్లో కూడా టీమిండియాకు చాలా పెద్ద సవాల్ ఎదురుకానుంది. అయితే ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్లో మొదటిసారిగా దుబాయ్లో ఆడనుంది. భారత్ ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడింది. దీనివల్ల రోహిత్ సేనకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. దీనికి తోడు భారత జట్టులోని బ్యాటర్లు, బౌలర్లు ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉండటం రోహిత్ సేనకు కలిసి వచ్చే అంశం. ఇక సెమీఫైనల్కు ముందు టీమిండియా కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మకు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఒక సలహా ఇచ్చాడు. దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభాలపై మాత్రమే దృష్టి పెట్టడం సరికాదని, ఓపికగా ఆడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడాలని సూచించాడు. తనదైన శైలిలో రోహిత్ శర్మ ఆడాలి. అతడు ఓపెనర్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. అతడు 10 ఓవర్లు 40 నుంచి 45 పరుగులు చేస్తే సరిపోదు. అతడు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. రోహిత్ ఎన్ని ఎక్కువ ఓవర్లు ఆడితే భారత జట్టుకు అంత ప్రయోజనం. రోహిత్ ఎక్కువ ఓవర్లు ఆడితే భారత్ భారీ స్కోరు సాధిస్తుందని ఆయన తెలిపారు.